ఉస్మానియా యూనివర్సిటీలో పరిస్థితి నివురుగప్పిన నిప్పులా మారింది. డిఎస్సి అభ్యర్థులకు మద్దతుగా ఓయూ విద్యార్థి సంఘాలు నిరసన వ్యక్తం చేస్తున్నాయి. దాంతో ఓయూను పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. నిరసనలు తెలుపుతున్న విద్యార్థులను అదుపులోకి తీసుకుంటున్నారు. దాంతో ఉస్మానియా యూనివర్సిటీలో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఇక్కడ ఉస్మానియాలో చాలా ఉద్రిక్త పరిస్థితి నెలకొని ఉంది. బీఆర్ఎస్పీ ఆధ్వర్యంలో ఇక్కడ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిష్టి బొమ్మను కూడా దగ్ధం చేస్తున్నారు. వాళ్ళని అడిగి వారి అభిప్రాయం ఈరోజు 30 లక్షల మంది నిరుద్యోగుల జీవితాలతో ఆటాడుతున్న రేవంత్ రెడ్డి గారికి ఈ రోజు ఏ రోజైతే నువ్వు ఈ నిరుద్యోగులను ముందు పెట్టి అబద్ధం వాగ్దానాలతోనే అధికారంలోకి వచ్చిన నువ్వు ఈ రోజు అదే నిరుద్యోగులకు అన్యాయం చేస్తున్నావు రేవంత్ రెడ్డి గారు. ఖబర్దార్ రేవంత్ రెడ్డి గారు, రానున్న రోజుల్లో ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఈ నిరుద్యోగులే చర్మగీతం ఆడే రోజులు దగ్గరలో ఉన్నాయి. ఖబర్దార్ రేవంత్ రెడ్డి, నువ్వు ఇచ్చిన హామీల్ని, నువ్వు పెట్టిన మీ జాతీయ నాయకులు అయినటువంటి సోనియా గాంధీ కావచ్చు, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ యూత్ డిక్లరేషన్ పేరు చెప్పి నిరుద్యోగ వృద్ధి ఇస్తామని చెప్పేసి మెగా ఈరోజు రేవంత్ రెడ్డి డిఎస్సీ పోస్ట్ పోన్ అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి గారు ఈ రోజు అదే నిరుద్యోగులకు మెగా డిఎస్సీ మేము అధికారంలో రావాలి. ఈ రోజు రేవంత్ రెడ్డి డిఎస్సీ పోస్ట్ పోన్ చేయాలి, లేకుంటే జరగబోయే పరిణామాలకు సీఎం రేవంత్ బాధ్యత వహించాల్సిందిగా ఈ రోజు వ్యక్తం చేస్తా ఉన్నాము. రాబోయే రోజుల్లో రేవంత్ రద్దు చేయాలని ఈ రోజు సీఎం రేవంత్ రెడ్డి ముందు ముందు చేయాలి. రేవంత్ రెడ్డి ఈరోజు డిఎస్సీ అభ్యర్థులకు వెంటనే మీరు డిఎస్సీ రద్దు చేయాలని ఈరోజు ఉస్మానియా జిల్లాలో రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దహనం చేయాలని బీఆర్ సంఘంలో ఈ నిరంకుశ పరిపాలనలో ఈరోజు నిరుద్యోగులు విద్యార్థులు చాలా నష్టపోతారు. వెంటనే డిఎస్సీని రద్దు చేయాలని ఈరోజు బీఆర్ఎస్ ఆధ్వర్యంలో సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దహనం చేయడానికి ఖబర్దార్ రేవంత్ రెడ్డి, ఖబర్దార్. అది సార్ 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 ఈ రోజు వెంటనే పోస్ట్ పోన్ చేయాలి, డిఎస్సీ వెంటనే పోస్ట్ పోన్ చేయాల్సిందిగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఈరోజు డిమాండ్ చేయడం జరుగుతుంది. డిఎస్సీ వెంటనే పోస్ట్ పోన్ చేయాలి. ఉస్మానియా యూనివర్సిటీ ఆధ్వర్యంలో ఈ రోజు దిష్టిబొమ్మ దగ్ధం చేయడం జరిగింది. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా రేవంత్ రెడ్డికి గుణపాఠం చెప్పాల్సింది. వాయిదా వేయాలి, పోస్టులు పెంచాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. రేవంత్ రెడ్డి, విద్యార్థులకు ఉసురు జరుగుతుంది, నీకు నిరుద్యోగులతో నువ్వు గద్దెనెక్కి కూర్చున్నావు. ఖబర్దార్ రేవంత్ రెడ్డి, ఖబర్దార్ చెప్తున్నావు. నువ్వు డిఎస్సీ వాయిదా వేసి వెంటనే పోస్టులు మా ఉద్యమం కొనసాగుతుందని
ఇది ఇక్కడ జరుగుతున్న పరిస్థితి. ప్రస్తుతము బీఆర్ఎస్పీ స్టూడెంట్ వింగ్ ఆధ్వర్యంలో ఉస్మానియా యూనివర్సిటీలో ఆర్ట్స్ కాలేజ్ ముందే 2 నిమిషాల కిందట కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిష్టి బొమ్మను కూడా దగ్ధం చేశారు. ఇమ్మీడియట్ గా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డిఎస్సి అభ్యర్థుల పైన వినతి పైన స్పందించాలని, లేకపోతే ఖబర్దార్ డౌన్ డౌన్ సీఎం అంటూ కూడా పెద్ద ఎత్తున నినాదాలు చేస్తున్నారు. ఇప్పుడు ఇక్కడ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఆ దిష్టి బొమ్మ ఏదైతే దగ్ధం చేశారో దాన్ని నీళ్లు అర్పి కూడా చల్లార్చారు. ప్రస్తుతానికైతే ఉస్మానియా యూనివర్సిటీలో చాలా ఉద్రిక్త వాతావరణం నెలకొని ఉంది. మరి సాయంత్రం వరకు ఎలాంటి పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి? విద్యార్థులందరూ కూడా ఇప్పటికే కొంతమందిని కూడా అరెస్ట్ చేశారు. వారందరినీ కూడా సిటీలోని వివిధ పోలీస్ స్టేషన్లో కూడా తరలించారు. సాయంత్రం వరకు చాలా ఉత్కంఠ నెలకొని ఉంది. మరో ఓయూజేఏసీకి సంబంధించిన విద్యార్థులు కూడా మరి కాసేపట్లో కూడా ఇక్కడ పెద్ద ఎత్తున తరలి వచ్చి ఇక్కడ మరోసారి కూడా ప్రొటెస్ట్ చేయబోతున్నారని మనం ఇక్కడ విజువల్లో చూసుకుంటే భారీ ఎత్తున పోలీసులను కూడా ఇక్కడ డిపార్ట్మెంట్ డిప్లాయ్ చేసింది. దాదాపు 300 మంది పైగా కూడా పోలీసులు ఉన్నారు. ప్రస్తుతానికి ఇక్కడ మనం చూసుకుంటే అప్రాక్సిమేట్ గా 200 మంది కూడా ఉన్నారు. ఎస్ఓటీ పోలీసులతో పాటు అలాగే సివిల్ పోలీసులు, దాంతో పాటు ఇంటెలిజెన్స్ పోలీసులు కూడా ప్రస్తుతం ఇక్కడ భద్రతని మొత్తం పర్యవేక్షిస్తున్నారు. మొత్తానికి ఇక్కడ ఉస్మానియా యూనివర్సిటీలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ఉండాలనే కూడా ముందస్తు చర్యలో భాగంగానే ఇక్కడ ముందస్తుగా విద్యార్థులను అరెస్ట్ చేస్తున్నామని కూడా ప్రస్తుతం ఇక్కడ పోలీస్ వర్గాలు చెబుతున్నాయి. సో మరి సాయంత్రం వరకు ఈ ప్రొటెస్ట్ అనేది ఇలాగే కొనసాగుతుందా, లేకపోతే ఎలాంటి మలుపులు తిరగబోతుందనేది మనం మరి కాసేపు వేచి చూడాల్సిందే. వీడియో జర్నలిస్ట్ సాగర్తో శ్రీచరణ్, ఉస్మానియా యూనివర్సిటీ.